నాగ చైతన్య తండేల్ ప్రమోషన్స్లో సాయి పల్లవి గురించి ఎంత గొప్పగా చెప్పాడో అందరికీ తెలిసిందే. పూర్తి స్క్రిప్ట్ ఉంటే గానీ సినిమాను ఓకే చేయదు. ఆమెకు ఎన్నో డౌట్లు వస్తుంటాయి. దర్శకుణ్ణి ఆ డౌట్లతో ఉక్కిరిబిక్కిరి చేస్తుందని, కో యాక్టర్లతోనూ మిగతా సీన్ల గురించి చర్చిస్తుందని, తన సీన్లను కూడా సాయి పల్లవి డిస్కస్ చేస్తుందని సాయి పల్లవి ఇన్వాల్వ్మెంట్ గురించి నాగ చైతన్య చెప్పుకొచ్చాడు. అయితే సాయి పల్లవి ఇలా చేస్తే గ్రేట్ అన్న ఈ నాగ చైతన్య గతంలో మజిలీ టైంలో సమంతను మాత్రం చాలా తక్కువ చేసి మాట్లాడాడు. నాగ చైతన్య మజిలీ టైంలో మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. చైతన్య 2 నాల్కల ధోరణి అంటూ ఓ నెటిజన్ అప్పటి వీడియోని ఇప్పటి వీడియోని కలిపి పెట్టాడు. అప్పుడలా మాట్లాడినవాడు ఇప్పుడిలా మాట్లాడాడు అని కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. నా సీన్ల గురించి నాకు ఫోన్ చేసి సాయి పల్లవి నాతో మాట్లాడింది. అది అతిగా ఇన్వాల్వ్మెంట్ అని కొంతమంది అంటారేమో కానీ అలాంటి వాళ్ళున్నప్పుడే ఇంకా బాగా నటించగలుగుతామని నాగ చైతన్య అంటాడు. ఇక అదే మజిలీ టైంలో సమంత చేస్తే మాత్రం ఇంకోలా మాట్లాడాడు. ఆ మాట్లాడిన తీరుని చూస్తే సమంతను చాలా గ్రాంటెడ్గా తీసుకున్నట్లుగా కనిపిస్తోందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇంట్లోనూ అలానే ఉండి సెట్లోనూ అలానే ఉంటే ఎలా? ఈమె పెద్ద డైరెక్టర్ అయినట్టు నా సీన్ల గురించి కూడా ఈమె చెబుతుంది అంటూ సమంత గురించి చాలా నిర్లక్ష్యంగా మాట్లాడాడు నాగ చైతన్య. ప్రస్తుతం ఈ వీడియో మీద నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. సమంతని నాగ చైతన్య చాలా తక్కువ చేసి చూశాడని, తక్కువ చేసే మాట్లాడాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి కారణాలతోనే విడిపోయి ఉంటారేమో అని మాట్లాడుకుంటున్నారు. ఓవర్ నైట్లో తీసుకున్న నిర్ణయం కాదని, ఎంతో ఆలోచించి పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకున్నామని నాగ చైతన్య చెప్పిన సంగతి తెలిసిందే.